హలో వ్యూవర్స్, ఈ ఘటన ఇండియాలో కాదు బ్రిటన్లో నివసిస్తున్న ఇద్దరు ఇండియన్స్ మధ్య జరిగిన నిజ జీవిత కథ. జెసికా పటేల్, మితేష్ పటేల్ ఇద్దరు ఇండియన్స్. బ్రిటన్లో నివసిస్తూ ఒకే కాలేజీలో ఫార్మసీ చదువుకుంటున్నారు. ఇద్దరు భారతీయులే కావడంతో వాళ్ళ పరిచయం స్నేహంగా మారి చదువు విషయంలో ఒకరికొకరు సహాయంగా ఉండేవారు. ఒకరోజు మితేష్ పటేల్ ఒక మంచి కవిత రాసి దానితో జెసికాకు ప్రపోజ్ చేశాడు. మొదట్లో జెసికా దానికి నో చెప్పినా తను కోరుకునే అన్ని లక్షణాలు మితేష్లో ఉండటంతో కొన్నాళ్ల తర్వాత అతని ప్రేమను అంగీకరించి అతనితో డేటింగ్ మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లాగే వీరి కుటుంబం కూడా ముందు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ పిల్లలు బాధపడుతుంటే చూడలేక వారి సంతోషమే ముఖ్యమని భావించి పెళ్లికి ఒప్పుకోవడంతో 2009 జూలైలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. కోరుకున్న వాడిని చేసుకోవడంతో జెసికా చాలా ఆనందంగా ఉంది. జెసికా తల్లిదండ్రులు కూడా మంచి అల్లుడు దొరికాడని సంతోషంగా ఉన్నారు. వివాహమైన కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఫార్మసీ చదువుకుని ఉండడంతో రోమాన్ రోడ్లో ఒక పెద్ద ఫార్మసీని ఓపెన్ చేశారు. జెసికా మితేష్ చెప్పిన దానికి ఒప్పుకుంది. మొదటి నుండి జెసికాకు అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక. దానితో పాటు ఆమె తల్లిదండ్రులు పెళ్ళయ్యి ఇన్నేళ్ళయింది, ఇంకా పిల్లలు లేరు అని ఒత్తిడి చేయడంతో ఒకరోజు మితేష్తో మనం పిల్లల గురించి ప్లాన్ చేద్దాం అని అడిగింది. దానికి మితేష్, ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది, మనం వ్యాపారంపై దృష్టి పెట్టలేము, ఇంకొన్ని రోజులు ఆగి అప్పుడు ప్లాన్ చేద్దాం, ఈలోగా మనం బాగా డబ్బులు సంపాదించి పిల్లల్ని బాగా చూసుకోవచ్చు అని చెప్పడంతో జెసికా మితేష్ చెప్పిన దానికి ఒప్పుకుంది. వీరిద్దరూ వ్యాపారంపై దృష్టి పెట్టడంతో వ్యాపారం బాగా డెవలప్ అయ్యి తక్కువ కాలంలోనే బాగా డబ్బు సంపాదించుకున్నారు. కానీ జెసికాకు తల్లి కావాలనే కోరిక అలాగే ఉండిపోయింది. వివాహం జరిగి చాలా కాలం అవడంతో ఇరు కుటుంబాల నుండి పిల్లల విషయంలో ఒత్తిడి రావడం మొదలైంది. దీనితో జెసికా తల్లి అవ్వాలని బలంగా నిర్ణయించుకుంది. ఒకరోజు జెసికా మితేష్ను, ఇప్పుడంతా బాగానే ఉంది కదా, వ్యాపారం అభివృద్ధి చేశాం, బోలెడు సంపాదించాం, నాకు పిల్లలు కావాలి అని సంతోషంగా అడిగింది. అది విన్న మితేష్ కోపంగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడు జెసికా పిల్లల మాట ఎత్తినా కంగారు పడుతూ తప్పించుకునేవాడు. మితేష్ జెసికాను కేవలం సొసైటీ దృష్టిలో వివాహితుడు అనిపించుకోవడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. మొదట జెసికాని ప్రేమించినట్లుగా నటించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యి ఇప్పటికీ 6 సంవత్సరాలయ్యింది. ఒక్కసారి కూడా ఆమెతో శారీరకంగా కలవలేదు. జెసికా మాత్రం మితేష్లో ఏదో ఒక రోజు మార్పు వస్తుందన్న ఆశతో ఎదురు చూసింది. చాలాసార్లు అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంది. జెసికా దగ్గరకు వచ్చిన ప్రతిసారి మితేష్ దూరంగా పారిపోతున్నాడు. మితేష్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో జెసికాకి అర్థం కాలేదు. అసలు మితేష్ ఉద్దేశం ఏంటి? ఇష్టపడి చేసుకున్న అమ్మాయిని దూరం పెట్టాల్సిన కారణం ఏమై ఉండొచ్చు? వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి మితేష్ ఒక గే. అతనికి స్త్రీల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మరోపక్క గే పార్ట్నర్ కోసం వెతుకుతూ ఉండేవాడు. దీనికోసం అతను ఒక డేటింగ్ యాప్లో తన ప్రొఫైల్ని క్రియేట్ చేశాడు. ఈ డేటింగ్ యాప్లో బ్రిటన్లో నివసిస్తున్న ఇండియాకి చెందిన డాక్టర్ అమిత్ పటేల్ పరిచయం అయ్యాడు. అమిత్ పటేల్ కూడా గే కావడంతో వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. మితేష్ అమిత్తోనే తన జీవితాన్ని గడపాలని కలలు కన్నాడు. 2016లో అమిత్ తన సొంత పని మీద ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడి నుంచి కూడా గంటలు తరబడి అమిత్తో ఫోన్లో మాట్లాడేవాడు. మితేష్ తరచుగా ఎవరో అబ్బాయితో ఎక్కువగా మాట్లాడుతున్నాడని జెసికాకు తెలిసింది. దీని గురించి నిలదీసినప్పుడు మితేష్ అలాంటిదేమీ లేదని ఆమెపై కోప్పడ్డాడు. అంతేకాకుండా ఒకరోజు వాళ్ళ ఫార్మసీలో మితేష్ ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకున్నది సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి మితేష్ బండారం బయటపడింది. అదంతా చూసిన జెసికాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె షాక్ అయ్యి అతన్ని నిలదీసింది. దానికి అతను, నన్ను క్షమించు, నేనిక ఎప్పుడూ అమిత్ని కలవనని నీకు మాటిస్తున్నాను, ఎవ్వరికీ ఈ విషయం చెప్పకు అని జెసికాను బ్రతిమాలాడు. జెసికాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత పిల్లల కోసం బాధపడుతున్న జెసికాతో మితేష్ IVF ద్వారా బిడ్డకు జన్మనివ్వచ్చని చెప్పాడు.
జెసికా కూడా దానికి అంగీకరించింది. కానీ IVF 3 సార్లు ఫెయిల్ అయ్యాయి. మే 9, 2018 IVF 4వ ప్రయత్నంలో సక్సెస్ అయింది. డాక్టర్లు వచ్చే నెలలో ఫెర్టిలైజ్ చేయబడిన పిండాలను జెసికా గర్భాశయంలో అమర్చవచ్చని, దానివల్ల తల్లి కావచ్చని చెప్పారు. ఈ వార్త విన్న 4 రోజులకే జెసికా కుటుంబం నిర్ఘాంతపోయే సంఘటన చోటు చేసుకుంది. మే 14, 2018 రాత్రి 8:20 జెసికా భర్త మితేష్ బ్రిటన్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ 999కు కాల్ చేసి చాలా కంగారు పడుతూ, మా ఇంట్లో దొంగతనం జరిగింది, ఒంటరిగా ఉన్న నా భార్యని కాళ్ళు చేతులు కట్టేసి ఆమె శరీరం మొత్తం డక్ట్ టేప్తో అతికించారు అని ఏడ్చుకుంటూ చెప్పాడు. వెంటనే పోలీసులు మితేష్ను అతని అడ్రస్ అడిగి డాక్టర్ని అంబులెన్స్తో సహా పంపించారు. వాళ్ళింటికి చేరుకున్న వైద్యులు జెసికాను పరీక్షించి ఆమె అప్పటికే మరణించిందని చెప్పారు. ఈ సంఘటన జరిగే సమయానికి జెసికా వయసు కేవలం 34 సంవత్సరాలు. జెసికా కుటుంబ సభ్యులకు జెసికా మరణ వార్త అందింది. బాధలో ఉన్న మితేష్ను జెసికా సోదరి మానియా పటేల్ ఓదార్చడానికి ప్రయత్నించినప్పుడు, మీ అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఆమె లేకుండా నేనెలా బ్రతకగలను అంటూ ఆమె మీద పడి బోరున ఏడ్చాడు. అతన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. పోలీసులు జెసికా మృతదేహాన్ని పోస్ట్మార్టంకి పంపి హంతకుల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉండి, విలువైన వస్తువులు విరిగిపడి, అల్మారాలు డ్రాయర్లు అన్నీ దాదాపు తెరిచి ఉన్నాయని, జెసికా ఐఫోన్ కూడా పోయిందని తేలింది. ఇంట్లో దోపిడీ జరిగింది కానీ ఇంట్లోకి ఎవరూ బలవంతంగా వచ్చిన ఆనవాళ్లు లేవు. దొంగతనం చేసిన వ్యక్తి జెసికాకు తెలిసిన వ్యక్తి అయ్యుంటాడని, అందుకే అతను సులువుగా లోపలికి రాగలిగాడని పోలీసులు అనుమానించారు. పోలీసులు ఈ విషయం గురించి మితేష్తో మాట్లాడుతున్నప్పుడు, జెసికా 7 గంటలకి డ్యూటీ నుండి తిరిగి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత డిన్నర్కి పిజ్జా తేవటానికి నేను షాప్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఆమె ఈ విధంగా పడి ఉందని చెప్పాడు. ఇది విన్న పోలీసులు ఇంట్లో పోయిన వస్తువుల లిస్ట్ తయారు చేశారు. జెసికా ఐఫోన్తో పాటు ఇంట్లో ఏర్పాటు చేసిన CCTV కెమెరా హార్డ్ డిస్క్ కూడా కనిపించడం లేదని తేలింది. మితేష్ అతిగా బాధపడుతూ ఏడవడం, ఇంట్లో CCTV కెమెరా హార్డ్ డిస్క్ కనిపించకపోవడం పోలీసులకు మితేష్ మీద అనుమానం మొదలైంది. పోలీసులు మొత్తం సర్చ్ చేస్తే ఇంటి బయట కొంచెం దూరంలో ఒక చెత్తబుట్టలో జెసికా ఐఫోన్ కూడా దొరికింది. పోలీసులకు దొరికిన జెసికా మొబైల్తో పాటు మితేష్ మొబైల్ డేటాను పరిశీలించారు. వాళ్ళిద్దరూ ఐఫోన్లు వాడుతున్నారు. అందులో ఉన్న హెల్త్ యాప్ డేటాను పరిశీలిస్తే జెసికా మొబైల్లో హార్ట్ బీట్ ఆగిపోయిన సమయంలోనే మితేష్ మొబైల్లో హార్ట్ బీట్ సడన్గా పెరిగినట్లు తేలింది. పోలీసులు ఇంటి మొత్తాన్ని సోదా చేయగా బట్టలతో నిండి ఉన్న పెద్ద సూట్ కేసులో పోయిన CCTV హార్డ్ డిస్క్ కూడా దొరికింది. దీనితో పాటు ఎవరో దొంగలించారని మితేష్ చెప్తున్న బంగారు ఆభరణాలు కూడా సూట్ కేసులో కనిపించాయి. హార్డ్ డిస్క్ ను పరిశీలించగా సంఘటన జరిగిన రోజు రాత్రి మే 14, 2018 జెసికా 7:10 ఫార్మసీ నుండి ఇంటికి వచ్చింది. దానికి ముందే నితేష్ ఇంట్లో ఉన్నాడు. మితేష్ రాత్రి 7:40 ఇంటి నుండి దగ్గరలో ఉన్న పిజ్జా హౌస్లో 8 గంటలకు పిజ్జా కొంటున్నట్లు CCTVలో రికార్డ్ అయినట్లు చూపించారు. CCTV ప్రకారం రాత్రి 8:20 మితేష్ ఇంటికి తిరిగి వెళ్ళి 8:22 999 నెంబర్కి కాల్ చేసి ఇంట్లోకి ఎవరో చొరబడి అంతా దోచుకుని అడ్డొచ్చిన జెసికాను హత్య చేశారని చెప్పాడు. కానీ హార్డ్ డిస్క్లో ఇంటికి వచ్చిన చివరి వ్యక్తి మితేష్ అని తేలింది. దీనితో పాటు జెసికా మరణించిన సమయంలో మితేష్ ఇంటి చుట్టూ పరిగెడుతున్నాడని మొబైల్ హెల్త్ యాక్టివిటీ యాప్లో చూపించింది. ఈ సాక్ష్యాలన్నీ జెసికాను హత్య చేసింది మితేష్ అని స్పష్టంగా చెప్తున్నాయి. పోలీసులు మితేష్ను వారి స్టైల్లో ప్రశ్నించారు. మితేష్ చెప్పిన నిజాలను వింటే ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. తన గే ప్రేమ కొనసాగాలి అంటే దానికి అడ్డుగా ఉన్న తన భార్యను అడ్డు తొలగించాలని ఈ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి మితేష్ జెసికా కోసం ఎదురు చూస్తున్నాడు. 7:10 వచ్చిన జెసికాకు అప్పటికే సిద్ధంగా ఉంచిన ఇన్సులిన్ ఇంజెక్షన్ను ఎక్కువ డోస్ ఆమె మెడపై గుచ్చాడు.
షుగర్ పేషెంట్ కాని జెస్సికాకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇవ్వడంతో షుగర్ డౌన్ అయ్యి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే మితేష్ ఒక పాలిథిన్ బ్యాగ్ను ఆమె ముఖానికి బిగించి ఉంచడంతో ఆక్సిజన్ అందక స్పృహలో లేని స్థితిలోనే ఆమె చనిపోయింది. జెస్సికా చనిపోయిందని నిర్ధారించుకున్న మితేష్ ఆమె కాళ్ళు చేతులు కట్టేసి శరీరం మొత్తం డక్ట్ టేప్తో అతికించి దోపిడీ జరిగిందని అందరినీ నమ్మించేలా వస్తువులను చెల్లాచెదురుగా పడేశాడు. జెస్సికా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చెత్తబుట్టలో పడేసి బయటకు వెళ్లి పిజ్జా కొన్నాడు. రాత్రి 8:20 సీసీటీవీలో అన్నీ రికార్డ్ అయి ఉంటాయని హార్డ్ డిస్క్ తీసి పై అంతస్తుకు వెళ్లి సూట్ కేసులో బట్టల అడుగున దాచినట్టు మితేష్ ఒప్పుకున్నాడు. ఐవీఎఫ్ ద్వారా జెస్సికా బిడ్డను కంటే అప్పుడు జెస్సికాను చంపి బిడ్డను తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోవడమే మితేష్ ప్లాన్. కానీ ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ వలన ఐవీఎఫ్కు ముందే జెస్సికాను చంపేశాడు. డాక్టర్ అమిత్తో ఆస్ట్రేలియాలో నివసించడానికి చాలా డబ్బు అవసరం కాబట్టి ప్లాన్ ప్రకారం జెస్సికాను చంపడానికి కొన్ని నెలల ముందు జెస్సికాకు ఏమాత్రం అనుమానం రాకుండా ఆమె పేరు మీద భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించాడు. జెస్సికా మరణాన్ని ఎవరో హత్య చేసినట్టుగా చూపించి అప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని తన పార్ట్నర్ అమిత్ వద్దకు ఆస్ట్రేలియాకు పారిపోదామని అనుకున్నాడు. మితేష్ ఫార్మసీ స్వాధీనం చేసుకుని పోలీసులు సీసీటీవీ రికార్డులు, ఐఫోన్ హెల్త్ యాప్ డేటాను, మితేష్ గూగుల్ సెర్చ్ చేసిన హిస్టరీలో హత్య ఎలా చేయాలి అని సెర్చ్ చేసిన రికార్డును కోర్టుకు రుజువుగా సమర్పించారు. విచారణలో నితేష్ పటేల్ నేరం నిరూపించబడి అతనికి జీవిత ఖైదు విధించబడింది. ప్రస్తుతం మితేష్ జైల్లో ఉండగా మితేష్ గే లవర్ డాక్టర్ అమిత్ పటేల్ జెస్సికా హత్యలో ప్రమేయం ఉన్నట్లు నిరూపించబడకపోవడంతో స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.